ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందన్నారు సిపి సివి ఆనంద్. సుప్రీంకోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామన్నారు. ప్రస్తుతానికి ఉన్న చర్యలని హోల్డింగ్లోకి వెళ్లిపోతాయన్నారు. కొత్త పాస్పోర్టు జారీ ప్రక్రియ మొత్తం కూడా విదేశీ వ్యవహారాల శాఖ చూసుకుంటుందని చెప్పారు. పాస్పోర్టు ఎప్పుడు ఎలా జారీ చేస్తారనే విషయాన్ని తాము కూడా తెలుసుకోవాలన్నారు. ఇంటర్పోల్, డిపోర్ట్, ఇతర చర్యలన్నీ కూడా హోల్డింగ్లోకి వెళ్లిపోతాయని చెప్పారు. హైదరాబాద్ లో నేరాలు చేస్తున్న నైజీరియన్స్ ను డిపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక డిపోర్ట్ చేసిన తర్వాత కూడా చాలా మంది నకిలీ పాస్పోర్టులతో ఇండియాలోకి ప్రవేశిస్తున్నారని, అలాంటి వారిని కూడా అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. నైజీరియన్లను వాళ్ళ దేశానికి డిపోర్ట్ చేస్తారనే భయంతో ఏదో ఒక కేసులో ఇన్వాల్వ్ అవుతున్నారని అన్నారు. చివరికి 498 కేసులో అయినా ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టించుకుంటున్నట్టు చెప్పారు. నైజీరియన్స్ పై కేసు నమోదైతే చట్టపరంగా డిపోర్ట్ చేయలేమని తెలిపారు. వారిపై కేసు ట్రయల్ పూర్తి చేసి క్లోజ్ అయ్యే వరకు డిపోర్ట్ చేయలేమని అన్నారు. బంగ్లాదేశ్ కు చెందిన పౌరులు శరణార్థులుగా ఇక్కడికి వస్తున్నారని, ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇక అడ్డదారుల్లో ఇక్కడ ఆధార్ పొందుతున్నట్లు గుర్తించామని, ఈ వ్యవహారంలో సాంకేతిక సమస్యలు ఉన్నట్లు చెప్పారు సిపి సివి ఆనంద్.